వచ్చేసారా? ఇందాక నుంచి ఎదురు చూస్తున్నాను మీరు ఎప్పుడు వస్తారా అని. అవును, నా కోసం ఏం తెచ్చారు? ఏమే గుమ్మంలో నించోబెట్టి నా కోసం ఏం తెచ్చావన్న మాటే తప్పించి మన కోసం ఏం తెచ్చావన్న మాటే రాదు కదే నీ నోటి నుంచి. లత, అయినా నీకోసం నేనే వచ్చాను, అది చాలదే నీకు? ఇంకా ఏదో కావాలంటూ తినేస్తావు. చాలదు. ఆ ఎదురుంటి అప్పారావు గారిని చూడండి. చూశాను, ఏముంది ఆయన గారి మొహంలో? ఆపండి మీ వేళాకోళం. ఆయన వాళ్ళ భార్య పుట్టినరోజుకి నెక్లెస్ చేయించారు. మొన్నటికి మొన్న మ్యారేజ్ డేకి 3 పట్టుచీరలు కొన్నారు. పండగొస్తే చాలు వాళ్ళ ఆవిడ్ని వెంట పెట్టుకొని ప్రపంచమంతా తిప్పుతాడు. మీరు ఉన్నారెందుకు? ఏనాడైనా ఓ నెక్లెస్ చేయించారా? ఓ చీర కొన్నారా? ఓసి తెలివి తక్కువదానా? ఆ అప్పారావుకి వాళ్ళ మావ సపోర్ట్ ఫుల్ గా ఉండబట్టి వాళ్ళ ఆవిడ అడిగినా అడగకపోయినా అన్ని కొనిచ్చేస్తూ ఉంటాడు. వాళ్ళ మామగారు సంపాదించిందంతా కట్నంగా ఇచ్చాడు. వాడిదేం పోయింది? వాడేం కష్టపడి సంపాదించి ఇవ్వట్లా. ఎప్పుడూ ఏదో ఓ సాకు చెప్పి తప్పించుకోవడం మీకు అలవాటేగా. అయినా అడిగి అడిగి నేను అలసిపోవాల్సిందే గాని మీరు మాత్రం నా మాట అస్సలు పట్టించుకోరు. చిచి! లత, 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 ఇదిగో ఇలా చిటికి మాటికి మారం చేస్తే ఎలా చెప్పు? నేనేమన్నా బంగళాలు కొనమన్నానా, కార్లు తెమ్మన్నానా? ఇదిగో నేను సంపాదించిన దాంట్లో నా దగ్గరున్నది నీకు ఇవ్వగలిగేది ఏదైనా ఉంటే అడుగు. క్షణాల్లో తెచ్చి నీ ముందుంచుతాను. మీ మాటలు నమ్మొచ్చా? ఎంత మాట అన్నావే? నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, కానీ నా మాటను నమ్మి తీరాలి. సరే అయితే అడుగుతున్నా, అడిగేస్తున్నా. దానికింత బిల్డప్ అవసరమా? అడుగు. అయితే వినండి, నాకు 2000 కావాలి. చిచి, ఎప్పుడూ డబ్బేనా? మీ ఆడలకు ఎప్పుడూ డబ్బుగోలే. ఏదైనా వెరైటీగా ఆలోచించవే. చక్కగా మంచి బుద్ధి గాని, మంచి తెలివితేటలు గాని, మంచి సలహా గాని ఇలా ఏదైనా అడగవే. ఆహా, ఎప్పుడైనా అడిగావా అని. నేను అడిగితే మాత్రం మీ దగ్గర ఉన్నది ఇవ్వగలరు గాని లేనిది ఎలా ఇస్తారా అని అడగలేదు.